హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మా ఇంట్లో వచ్చేసి మరొక అందమైన రోజు ఎలా గడిచిందో మీతో పంచుకోవాలనేసి అనుకుంటున్నాను. ఈ మల్లెపూలని పూజ కోసం అయితే తీసుకున్నానండి. అయితే ఇవి కొన్న పూలైతే కావు. ఎక్కడివనేసి నేను వీడియోలోనైతే చెప్తాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూసేయండి. వీడియో వచ్చేసి ఇది సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు నేను చేసే పనులనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి. రోజులా కాకుండా ఈరోజు కాస్త పని ఎక్కువగానే ఉంటుందండి. ఇంట్లో పూజ, టిఫిను, మధ్యాహ్నం లంచు, అలాగే రాత్రికి డిన్నర్, ఇలా రోజు మొత్తం కూడా నేను ఎలా బిజీగా గడిపానో ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఉదయం త్వరగానే లేచాను ఈరోజు. ముందుగా ఇంటి ముందు మొత్తం కూడా శుభ్రం చేశాను. అలాగే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. మాకు కిచెన్ రూమ్లోనే దేవుడి మందిరం ఉంది కనుక అదైతే క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న ఈవినింగే ఇల్లు మొత్తం కూడా కడిగేశాను. ఇక కిచెన్ రూము కడిగిన తర్వాత ఇలా వాటర్ అయితే పడుతున్నానండి. ఇక నైట్ తిన్న గిన్నెలు కూడా మొత్తం రుద్దేసి పక్కనైతే పెట్టేశాను. ఇక ఇలా గడపకైతే పసుపు రాసి బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు మేము గడపకి అలా పెయింట్ అయితే వేసామండి, అది పోయింది. ఇక అంటే గడపకి మనం రంగు వేసినా కూడా ఇలా పసుపు రాసుకుంటేనే మనకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అది ఉన్నా కూడా నేనైతే ఇలానే పసుపు రాసి ముగ్గులు వేసి బొట్లయితే పెట్టుకుంటాను. నేను సాటర్డే అయితే రోజు కన్నా కూడా కాస్త ముందుగానే లేస్తానండి. ఎందుకంటే బాగా ఎండలు కొడుతున్నాయి కదా. పూజ లేట్ అయితే ఇంట్లో వంట, టిఫిన్ ఇవన్నీ లేట్ అవుతాయి అనేసి కాస్త త్వరగానే లేస్తాను. అలా ఉదయం త్వరగా లేచినప్పుడు, మాది విలేజ్ కదా, బయట అయితే చల్లని గాలి, వాతావరణం అయితే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇలాగే మంచి ఆలోచనలతో ప్రారంభించాలి అనేసి అనిపిస్తుంది. గడపకి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మాకు డోర్ పక్కన ఈశాన్య మూల ఉంటుంది కదా, అక్కడ కూడా నేను ముగ్గైతే పెట్టేసుకుంటాను. ఇక స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా ఎప్పుడు నేను ఖచ్చితంగా ఇలా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అండి. అంటే రుద్దిన గిన్నెలు సర్దుకోవటం, ఫిల్టర్లో నీళ్లు పోయటం, ఇంకేమన్నా వంటగదిలో ఇంకేమన్నా పని ఉంటే అది మొత్తం కూడా చేసుకుంటూ ఉంటాను. ఈరోజు పూజ కోసం నేను నైవేద్యం ఏమీ చేయట్లేదండి. ఈరోజు నార్మల్గా కొబ్బరికాయ ఒకటి కొడదామనేసి నేను ఇంకేమీ చేయలేదు. ఇక నేను ఫ్రెష్ అవ్వడానికన్నా ముందు ఇలా ఇడ్లీ కూడా కుక్కరు గ్యాస్ పైన పెట్టేస్తే నేను స్నానం చేసి వచ్చేసరికల్లా ఇది ఉడుకుతుందనేసి దీన్ని అయితే ముందు ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ రవ్వ రాత్రి ఒకరోజు ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి, అదైతే చాలా బాగా ఫర్మెంటేషన్ అయ్యిందండి. నేను కొద్దిగా వేశాను. ఎలాగో మా పాప హాస్టల్కి వెళ్ళింది. ఇక నేను ఎలాగో సాటర్డే తినను కనుక మా వారికి, మా బాబు కోసం, ఇద్దరి కోసం అనేసి కొంచెమే వాళ్ళ వరకు నానవేశాను. ఇది చూడడానికి గిన్నె పెద్దగా కనిపిస్తుంది కానీ పిండి అయితే కొద్దిగానే ఉంది. వాళ్ళిద్దరికీ చెరొక ప్లేట్ అనేసి వేశాను. వాళ్ళిద్దరికి కూడా సరిపోతాయి. నేనైతే రోజు కూడా ఇంట్లో పనులు చాలా నిదానంగా చేసుకుంటానండి. హడావిడిగా చేస్తే నాకు అస్సలు చేసినట్టుగా ఉండదు. అందులో ఒకటి మర్చిపోతామండి, టెన్షన్లు, హడావిడి ఇవన్నీ లేకుండా కిచెన్ రూమ్లో ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత ఈజీగా అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడూ కూడా ఇడ్లీ ప్లేట్లకి కాస్త లైట్గా ఆయిల్ రాసుకోవాలండి. రాసుకుంటే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ నుండి త్వరగా వచ్చేస్తుంది. ఈ పప్పు నేను ఒక రోజు ముందు సాయంత్రం 4 గంటలకి మినపప్పు నానబెట్టానండి. ఇక నైట్ 7:30కి ఆ టైంలో, అంటే ఒక 3.5 అవర్స్ అయితే పప్పు నానబెట్టానండి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలండి. తర్వాత అందులో ఉన్న వాటర్ వంపేసి మనం మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఇడ్లీ రవ్వలో కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇది సమ్మర్ కదా, త్వరగా పులుస్తుంది. అందుకనేసి మనం ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పు. ఇలా నైట్ నేను 8కి అయితే నానబెట్టానండి. ఇక మార్నింగ్ 7:30కి అయితే ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇద్దరికి చెరొక ప్లేటు, అలాగే మూడవ ప్లేట్లో ఒక 2 అయితే సరిపోతాయండి.
మా హస్బెండ్ అయితే 6 తింటారు, మా బాబు 4 తింటారు. నేను ఎప్పుడూ కూడా అడుగున ఉన్న ప్లేట్లో ఇడ్లీకి అయితే వేయనండి. మనం ఇడ్లీకి అడుగున గిన్నెలో వాటర్ పోస్తాం కదా అండి, ఆ వాటరు ఎక్కువగా అడుగున ఉన్న ప్లేట్లో పడుతుందనేసి ఎప్పుడూ కూడా నేను అడుగు ప్లేట్లో వేయను. ఒకవేళ ఎక్కువ మంది చుట్టాలు గనుక వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వేస్తాను, లేకపోతే అడుగున ప్లేట్లో వేయను. నేను ఎక్కువగా ఏది వేస్ట్ చేయటానికి ఇష్టపడనండి. ఎందుకంటే మనం ఎంతో కష్టం చేస్తే కానీ ఈ ఫుడ్ మన వరకు రాదండి. అందుకనేసి ఏది కూడా ఎక్కువగా వేస్ట్ చేయకుండా, అవసరమైతే ఒక ముద్ద తక్కువైనా తింటాను కానీ ఎక్కువగా వండేసి వేస్ట్ అయితే చేయనండి. చూసారా, వాళ్ళిద్దరి కోసం అనేసి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక ఈ కుక్కర్ని స్టవ్ పై అయితే పెట్టేసుకుంటానండి. ఓ పక్క ఇది కుక్ అవుతూ ఉంటుంది, అలాగే చట్నీ కోసం టమాటా, పచ్చిమిర్చి వీటిని కూడా ఫ్రై చేసుకుంటాను. ఇవి కుక్ అయ్యేలోపు నేనైతే ఫ్రెష్ అయ్యానండి. ఇక నేను పూజ అయిపోయిన తర్వాత వీళ్ళకి టిఫిన్ పెడతాను అనేసి చెప్పాను. వీళ్ళు కూడా సరే అన్నారు. ఇక ఇది అయ్యేసరికల్లా నేను ఫ్రెష్ అయ్యేసి పూజ కూడా చేశానండి. నేను పూజ చేసే వీడియోని తీయలేదు, పూజ చేసిన తర్వాత మాత్రమే వీడియో తీశాను. ఎందుకంటే పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా చేస్తేనే నాకు నచ్చుతుందండి. వీడియో తీస్తూ చేస్తే వీడియోలో మంచిగా పడుతున్నాయా లేదా, కనబడుతున్నాయా లేదా అనేసి అవి చూసుకోవడమే సరిపోతుందండి. అందుకనేసి నేను ఎప్పుడూ కూడా పూజ చేస్తున్న టైంలో వీడియో జోలికి అస్సలు వెళ్ళనండి. ఇక పూజ మొత్తం ప్రశాంతంగా ఒక 1 అవర్ అయితే చేస్తానండి. ఖచ్చితంగా 1 అవర్కి ఎక్కువే పడుతుంది కానీ తక్కువైతే పట్టదండి. నాకైతే ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అసలు పూజ చేసిన రోజు నాకు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఏమీ నైవేద్యం వండలేదండి, కొబ్బరికాయే కొట్టాను. చాలా పెద్దగా ఉందండి కొబ్బరికాయ. కొబ్బరికాయ కూడా చాలా చక్కగా అయితే పగిలింది. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేశానండి. వాళ్ళు టిఫిన్ చేశారు, తర్వాత టీ పెట్టాను. ఓ పక్క టీ అవుతూ ఉంది. ఎందుకో నాకు అసలు ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఊరికే దేవుడి పటాల వైపు చూడడం, పూజా సెక్షన్ వరకు అంతవరకు చూడాలనేసి అనిపించింది. దేవుడి ముందు ఇలా దీపం వెలిగించి పూలు పెట్టి భక్తితో ప్రార్థన చేస్తాను. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా రోజు కొద్దిసేపైనా భగవంతుడిని గుర్తు చేసుకుంటే చాలా మంచిదనేసి అనిపిస్తుంది. నేను ఈ మల్లెపూలు ఎక్కడం అనేది చెప్తానండి. మా పెద్దత్తయ్య గారు ఉంటారండి మా ఊర్లోనే, ఇంటి పక్కన. వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద మల్లె చెట్టు ఉందండి. ఆ చెట్టు నిండా కూడా మస్తు పూలు పూస్తున్నాయండి. రోజు కూడా కోసుకుంటున్నాను. రోజు దేవుడి ఫోటోలకి వేస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు సాటర్డే కదా, ఇంకా నాకు చాలా ప్రశాంతంగా అనిపించి వేశాను. ఇక వాళ్ళు టిఫిన్ అయిపోయిన తర్వాత చూసారా, అన్నీ ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయండి. ఇక పూజ చేసి ఓపిక లేకపోయినా కూడా ఇల్లు మొత్తం నీట్గా సర్దుకోవాలనేసి వీటన్నింటిని కూడా తీసి సాయంత్రం ఈవినింగ్ రుద్దుతానండి. ఇక ఇప్పుడు 10:30 అయ్యిందండి. ఇక ఈ ఎండకి ఏమీ రుద్దనులే అనేసి ఇవన్నీ కూడా నీట్గా సర్దేసి కింద స్టాండ్లో అయితే వేస్తానండి. ఈవినింగ్ 4:30 ఆ టైంలో కాస్త చల్లబడ్డాక అన్నీ కలిపి ఒకేసారి రుద్దొచ్చులే అనేసి అనుకున్నాను. నేనైతే ఎప్పుడప్పుడే తోమేస్తానండి. కాకపోతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కదా, ఎక్కువగా అలసిపోతే నీరసం అవుతుందనేసి నేను ఇక ఈవినింగ్ రుద్దుదామనేసి పక్కన పెట్టాను. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాడ టమాటా అయితే చేస్తున్నానండి. నేను ముందుగానే మునక్కాయల్ని కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక 4 టమాటాలను కూడా కట్ చేశాను. అలాగే ఒక ఆనియన్ పెద్దదైతే కట్ చేశానండి, అది కూడా కర్రీకి సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాము. పోపు దినుసులు అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. పోపు దినుసులు ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు ఇది నేను స్టోర్ చేసుకోబట్టి ఒక 10 రోజులు అయితే అవుతుందండి. ఇంకా చాలా ఫ్రెష్గానే ఉందండి. ఇంటి పక్కన ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెట్టు ఉందండి. తను ఎప్పుడు అడిగినా కూడా తీసుకోమనేసి చెబుతుంది. నేను దాన్ని తీసుకున్న తర్వాత కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టానండి. పూర్తిగా ఆరిన తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకైతే 10 డేస్ అవుతుందండి. అక్కడ ఒక ఆకు ఇక్కడ ఒక ఆకు అయితే కొంచెం వడబడ్డట్టుగా ఉంది, కానీ మిగిలిన కరివేపాకు మొత్తం కూడా మంచిగానే ఉంది. ఇక పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక మూత పెట్టేసి టమాటాలను అయితే మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఇక ఇవి మగ్గేలోపు రైస్ అయితే వండడానికి చెరగాలండి. ఎందుకంటే ఈ రైస్లో కొంచెం మట్టి
రాళ్ళు అవి ఉంటున్నాయండి. అందుకనేసి ఎప్పుడు కూడా నేను చెరుగుతాను. ఒక గ్లాస్ రైస్ మాత్రమే పోసానండి. వీళ్ళిద్దరికీ కూడా మధ్యాహ్నం ఒక గ్లాస్ అయితే సరిపోతుంది. చూసారా, ఇట్లాంటి చిన్న చిన్న మట్టి పెడ్డలు అలాంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా శుభ్రంగా ఏరవేసుకోవాలి. నాకు అసలు చెరగటం రాదండి. ఏదో వచ్చినట్టయితే చెరుగుతున్నాను. కాకపోతే అమ్మ వాళ్ళు కనుక చెరిగేటప్పుడు చూసి నేర్చుకున్నానండి. నాకు అంతగా పెద్దగా చెరగడం అయితే రాదండి. ఏదో వచ్చినట్టుగా చెరుగుతాను. అది రైస్ కోసం అనేసి కుక్కర్లోనైతే వేసానండి. అలాగే రేపు టిఫిన్ కోసం, దోశల కోసం ఇది అరకిలో డబ్బా అండి. అరకిలో రైస్ అయితే వేసాను. ఇక దోసకి వేసిన రైస్ను కూడా చెరిగేసుకున్నానండి. ఏదో వచ్చినా రాకపోయినా వచ్చినట్టుగా చేసుకోవాలి కదండి. లేకపోతే మన కోసం ఎవరు వస్తారండి చెరగటానికి. ఇక గిన్నెలో పోసుకున్నానండి. ఇక ఇందులోకి మినపప్పు అయితే వేసుకుంటానండి. ఈ గ్లాస్ ఉంది కదా అండి, 1/3 అయితే వేసుకుంటున్నాను. సరిపోతాయండి. ఎందుకంటే ఈ మినపగుండ్లు మనం నానవేస్తే చాలా ఎక్కువగానే అవుతుంది. అలాగే శనగపప్పు అండి, ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు అయితే వేస్తాను. ఇది హనీ సీసా అండి. మా పాప 6th స్టార్టింగ్లో ఉన్నప్పుడు అప్పుడు హాస్టల్లో ఎక్కువగా హనీ అడిగారండి. చిన్న సీసా కొంటే అయిపోతుందనేసి ఇలా ఒక్కసారి పెద్ద సీసా కొని తనకి కావాల్సిన ప్రతిసారి చిన్న సీసాలోనైతే పంపించేదాన్ని. అలా వచ్చిందండి. అప్పటి నుంచి కూడా 4 ఇయర్స్ నుంచి కూడా దాన్ని అలా భద్రంగా వాడుకుంటూ వస్తున్నాను. ఇక ఈ రైస్లో మనం ఒక 2 టీ స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ రైస్ని, అలాగే మనం అన్నం వండుకోవడానికి రైస్ని రెండింటిని కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడు నేను తెచ్చిన డబ్బాల్ని మళ్ళీ ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడే సర్దుకుంటానండి. మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టేశాను అనుకోండి, సర్దుకోవటానికి విసుగొస్తుందనేసి వెంటనే సర్దేసుకుంటాను. ఇక నేను దోశకి రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టానండి. అలాగే రైస్ కోసం కూడా రైస్ కడిగేసి ఇలా కుక్కర్లోనైతే పెట్టాను. ఈలోగా టమాటాలు అయితే మగ్గిపోయాయండి. చూసారా, ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో మనం కాస్త 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఎందుకంటే మరీ తియ్యగా ఉంటుంది. మనం మునక్కాడలు టమాటా వేస్తున్నాం కదా, కొంచెం తియ్యగా ఉంటుంది. ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ అంటే పెద్దదేం కాదండి, చిన్న స్పూను. అది వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాడలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి. అంటే ములక్కాయ అనేది మగ్గాలండి. ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంటాయి కదా, ఇందులో మన వాటర్ ఏమీ వేయలేదు. అందుకనేసి కాస్త టైం పడుతుంది. ఇలా కిచెన్లో వంట చేస్తూనే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ బయట వేసేసి ఇలా ఇల్లు మొత్తం కూడా రెండవసారి ఊడ్చుకొని వస్తున్నానండి. ఇక మార్నింగు ఆరేసిన బట్టలు ఈ ఎండలకి 1 or 2 అవర్స్లోనే ఎండిపోతున్నాయండి. అవి డే మొత్తం కూడా బయటే ఉంటే బట్టలు వేడిగా ఉంటున్నాయి అనేసి తీసి ఇంట్లో వేసానండి. ఇలా బట్టలు సర్దటం, ఇల్లు ఊడ్చివేయటం, కిచెన్ క్లీనింగ్ చేయటం, ఇలా ప్రతిరోజు చేసే పనులైనా కూడా వాటిని శ్రద్ధగా చేస్తే ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఎప్పుడూ కూడా కిచెన్లో ఇలా వెజిటేబుల్స్కి సంబంధించిన చెత్త ఉంటుంది కదండి, అది మనం పూల కుండీలలో వేసేసుకుంటే మొక్కలకి ఎరువుగా ఉంటుంది. ఇక నేను ఇల్లు ఊడ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే ఊక నడుస్తూ ఉంటే అటు ఇటు కాళ్ళకు తగులుతూ ఉంటుంది. ఇక నేను ఇంట్లో పని చేసుకుంటూనే కర్రీ అయితే కంప్లీట్ చేశానండి. ఇక అందులో మగ్గిన తర్వాత అవి ఉప్పు, కారం వేసుకొని ఉడికించానండి. ఇక తర్వాత అందులో మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి అండి. ఎందుకంటే మామూలుగా టమాటాల్లో కాకుండా వాటర్తో ఉడికితే బాగుంటుంది. ఈ మునక్కాడ కర్రీ అయితే చాలా బాగుందంట అండి. ఇంట్లో వాళ్ళు ఇలా చేసిన వంటలు మెచ్చుకుంటూ ఉంటే అసలు మనకి కడుపు నిండినంత ఫీలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం అయితే వంట చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఎందుకంటే కర్రీ కాబట్టి దగ్గర ఉండి చేసుకోవాలండి. అయినా ఇంట్లో వాళ్ళు సంతోషంగా తింటే మనం పడే అలసట మొత్తం కూడా మర్చిపోతాం కదా. ఇలా ఇంట్లో పనులు అన్నీ చేస్తూ మధ్యాహ్నం సమయం అయితే అయిపోయింది. ఇక మా వారు, మా బాబు ఇద్దరు కూడా భోజనం చేశారండి. ఇక నేనైతే ఈరోజు ఫాస్టింగ్ కనుక నేనైతే తినలేదు. లంచ్ తర్వాత కొద్దిసేపు కూర్చోవాలని అనిపించినా ఇంటి పనులు ఆగవు కదా. 1 గంట సేపు అయితే పడుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ పొద్దున్నే లేసాను కదా, ఒక 1 అవర్ అన్నా రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ పనులు చేసుకోవచ్చు అనేసి పడుకున్నాము.
మధ్యాహ్నం తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూ ఇంటిని సర్దుకున్నానండి. కొన్నిసార్లు ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనసుకు చాలా హాయిగా ఉంటుంది. షెల్ఫ్‌లలో ఉన్న బట్టలు కొంచెం చిందరవందరగా ఉన్నాయండి. వాటన్నింటిని కూడా అన్నీ జాగ్రత్తగా మడతేసి పెట్టాను. ఇక సాయంత్రం సమయం దగ్గర పడుతుండగా మళ్ళీ కిచెన్‌లో పని మొదలయ్యిందండి. టీ టైం కోసం చిన్నగా ఏదైనా స్నాక్ చేయమన్నారు. నేను ఒకరోజు నైటు ఇడ్లీ పిండి నైట్ ముందు రోజు కలుపుతూ ఉంటే కొంచెం అది ఎక్కువ అనిపించిందండి. అది మొత్తం కలుపుకోకుండా కొద్దిగంతా పక్కనైతే పెట్టేసి మిగిలింది ఇడ్లీ పిండికి ఉంచాను. ఇక పక్కన పెట్టిన ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపేసి అయితే పెట్టానండి. ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏమైనా చేయొచ్చులే అనేసి దానినైతే ఉంచాను. అదే ఈవినింగు కొంచెం మైదా పిండి కలిపేసి చిట్టి బోండాల్లాగా వేశానండి. ఇక అవి తినేసి ప్రశాంతంగా టీ అయితే తాగాను. ఇక ఇది ఈవినింగ్ అండి. మార్నింగ్ టిఫిన్ గిన్నెలు, మధ్యాహ్నం లంచ్ గిన్నెలు అన్నీ బయటేసానండి. వేసేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసాను. ఇక గిన్నెలు రుద్దటానికి ఎక్కువ టైం పడుతుందండి. ఇంతకుముందు రోజులతో పోల్చుకుంటే ఈ సమ్మర్లో ఫాస్టింగ్ ఉండడం కొంచెం కష్టమే అండి. డే మొత్తం పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఇక మార్నింగ్ 4 దాటిన తర్వాత కాస్త నీరసంగా అయితే అనిపిస్తుంది. ఇంకో 3 అవర్స్ అయితే ఎలాగో అంటే మనం ఈవినింగ్ పనులు చేసుకుంటూ ఉంటే టైం గడిచిపోతుంది కదా అండి. అలా అనేసి మనకి ఆకలి అనిపించదు. కాకపోతే కొంచెం నీరసంగా అయితే ఉంటుంది. ఇంకా ఈ గిన్నెలన్నింటిని కూడా రుద్దేశానండి. చూసారా స్టాండ్ నిండా అయితే ఉన్నాయండి గిన్నెలు. అందుకనే ఎక్కువ టైం పడుతుందనేసి నేను ఎప్పుడూ కూడా ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటానండి. అదే ఇప్పుడు చూసారా నేను మార్నింగు వీటిని రుద్దకపోవటం వల్ల ఈవినింగ్‌కి నాకు చాలా గిన్నెలు అయ్యాయి. ఎక్కువ టైం పడుతుంది. ఓపిక ఉండాలి అండి. అందుకనేసి ఎప్పటికప్పుడు రుద్దుకుంటేనే నాకు హాయిగా ఇంకా అందులోనూ నేను మళ్ళీ 1 వీక్ దాచిపెట్టాను కదా అండి పాలలోని మీగడ. దానితోటి నెయ్యి కూడా చేశానండి. అందుకనేసి ఇంకా ఒక 3, 4 గిన్నెలు ఎక్కువే పడ్డాయండి. టీ గంటలు కూడా 2 ఉన్నాయండి. ఒకటేమో మనం రెగ్యులర్‌గా వాడుకోవటానికి, ఇంకొకటేమో నెయ్యి చేసినప్పుడు వడకట్టుకోవడానికి అనేసి తీసుకున్నానండి. ఇలా దేనికి దానికి సపరేట్‌గా ఉంటే మనకి నెయ్యి స్మెల్ రాకోకుండా ఉంటుంది. ఇక ఇవన్నీ రుద్దటం అయితే అయిపోయిందండి. నేను ఇక్కడ బయట హౌస్ దగ్గర ఉండే చిన్న బకెటు, తెపాల మనం వాడుకునే చిన్నవి ఉంటాయి కదండీ! వాటిని కూడా రుద్దేసుకుంటానండి. ఎందుకంటే వాటరు మరకలతో అవి ఉంటాయి కదా! మనం చేతులతో పట్టుకున్న చేతి మరకలు అవి ఉంటాయి. నేను వాటిని కూడా శుభ్రం చేస్తాను. అలాగే ఇక్కడున్న బకెట్‌ని కూడా క్లీన్ చేస్తాను. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా శుభ్రం చేసుకుంటానండి. నాకు కొంచెం మొదటి నుంచి పాదాల నొప్పి ఉందండి. ఎక్కువసేపు నిలబడితే పాదాలైతే నొప్పులేస్తాయండి. అందుకనేసి నేను ఈ చెప్పులైతే తీసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఎంతసేపు నిల్చొని ఉన్నా కూడా పాదాల నొప్పి అయితే తెలియటం లేదండి. అందుకనేసి నేను కంపల్సరీ రెగ్యులర్‌గా ఇంట్లో కూడా ఖచ్చితంగా ఈ చెప్పులైతే వేసుకుంటాను. ఇక దోసలకి ఈ పప్పు అయితే నానిపోయిందండి. దీన్ని గ్రైండర్‌లో వేసేసి రుబ్బుకుంటానండి. ఇది మాకు 2 డేస్‌కి అయితే వస్తుంది. ఇక అలాగే నైటు డిన్నర్ కోసం బచ్చల కూర చట్నీ అయితే చేద్దామనేసి తీసానండి. ఇది మొత్తం కాడలు గిల్లేసి కడిగి కట్ చేయాలండి. ఇక చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది కొద్దిగంతే ఉందండి బచ్చల కూర. నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను సరిపోతుంది. అలాగే ఒక టమాటా ఒకటి తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసి కడాయిలో అందులో కొద్దిగా ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేస్తున్నాను. అలాగే ఒక టమాటాని ఇలా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగుతుంటే ఇంకొక పక్క ఈ బచ్చల కూరనైతే కట్ చేసుకుందామండి. మరీ సన్నగా అవసరం లేదు, అలాగని వెడల్పుగా అవసరం లేదండి. మీడియంలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పచ్చిమిర్చి అయితే ఫ్రై అయ్యాయండి. అందులో టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా అయితే మగ్గిపోయాయండి. వీటిని జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక బౌల్లోకి తీసుకోవటం ఎందుకు, ఎలాగో ఈ జార్లోనే పడతాం కదా, ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే కడాయిలో మనం ఈ బచ్చల కూరను కూడా ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఎక్కువగా ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇదే ఆయిల్లోనైతే సరిపోతుంది. ఈ బచ్చల కూర మొత్తం కూడా ఫ్రై అవ్వాలండి. అంటే మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదండి. ఎందుకంటే మనం తినే టైంలో పచ్చిగా అనిపిస్తుంది. కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఊరికనే మాడిపోతుంటుంది. ఇక బచ్చల కూర అయితే మగ్గిపోయిందండి. ఇక మనం చట్నీ కోసం టమాటా, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అందులో 1 టీ స్పూను నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుందామండి. వీటితో పాటు 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటిని అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగానే చేసుకోవాలి అండి. లేకపోతే మనకి తినేటప్పుడు ఎల్లిపాయలు
గట్టిగా తగులుతుంటాయండి. ఇక అది మిక్సీ పట్టాక ఈలోపు ఈ బచ్చల కూర కూడా చల్లారిందండి. ఇదే జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. మరీ పేస్ట్లా కాదు, కొంచెం అది ఫ్రై అయ్యింది కదా, మనం చూపిస్తాను ఒకసారి చూడండి. వీడియోలో చూపించినట్టుగా అయితే పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక దీనికైతే పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇక మనం ఫ్రై చేసుకున్న బచ్చల కూర కడాయి ఉంది కదండి, అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఇంకా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాము. ఇందులో వెల్లుల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక మనం ఈ పోపులో చివరిగా పసుపు అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా మనం కర్రీస్ అయినా చట్నీస్ అయినా చేసినప్పుడు ఖచ్చితంగా పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు లేకోకుండా కర్రీస్ కానీ చట్నీస్ కానీ తినకూడదు అనేసి అంటారు. ఇక అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఇది ఉంది కదా, ఇది కూడా అందులో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియో స్టార్టింగ్లో చట్నీ పట్టేటప్పుడు సాల్ట్ వేసానండి, అది నేను చెప్పలేదు. సాల్ట్ వేసేసుకోవాలండి రుచికి తగ్గట్టుగా. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అసలు ఈ చట్నీ అయితే చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు చట్నీ ఎంత బాగుంటుందనేసి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను వంట చేసేసరికల్లా పప్పు కూడా గ్రైండర్లో నలిగిపోయిందండి. దానిని నేను 2 గిన్నెల్లోకే తీసుకున్నాను. ఇది రేపటికి, ఇదేమో నెక్స్ట్ డేకి అనేసి విడివిడిగా నేను గిన్నెల్లోనైతే పెట్టేసుకున్నాను. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది రేపు మార్నింగ్కి అయితే యూస్ చేస్తాను. వంట అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ చేశానండి. పూజ అయిపోయిన తర్వాత నైట్ 8 గంటలకైతే భోజనం చేస్తున్నానండి. ఆల్రెడీ మా బాబు, హస్బెండ్ ఇద్దరు తినేశారు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నాను చివరకు. చాలా బాగుందండి చట్నీ. పూజ కంప్లీట్ అయిన తర్వాతే నేను భోజనం చేస్తానండి. ఇంకా ఇందులోకి నేను మొన్న కారపొడి చేశానండి, అది కూడా ఉంది. ఇలా కర్రీ పక్కన సైడ్కి కారం పొడి చాలా బాగుందండి. ఇందులోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం తిన్న గిన్నెలన్నీ కూడా బయట వేస్తానండి. ఇంట్లో చీమలు అవి పడతాయి అనేసి వేస్తాను. ఇలా అన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారా, ఇక ఈవినింగ్ కూడా దేవుడి దగ్గర దీపాలు అయితే పెట్టేశాను. దీపం వెలిగిస్తే వచ్చే ప్రశాంతతే వేరు. ఈరోజు వీడియోలో నా డే మొత్తం ఎలా గడిచిందో మీతో పంచుకున్నాను. ఇలాంటి డైలీ వ్లాగ్స్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.